హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్ నుంచి బైక్ రైడ్ చేసుకుంటా ఉత్తరప్రదేశ్లోని ఈటా వరకు మావన్ దగ్గరికి అయితే నేను వచ్చేసిన. నేను ఇక్కడికి వచ్చి 2 డేస్ అయితే అయింది. ఈరోజు నేను మా వాడు ఇద్దరం కలిసి తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నాం. ఆగ్రాలో ఉన్న తాజ్మహల్. కానీ ఈరోజు పొద్దున్న నుంచి వాతావరణం అయితే అసలు ఏం బాగాలేదు. ఒకసారి మీరు పైన చూసుకోవచ్చు. మేము వెళ్ళేలోపు వర్షం ఏమైనా వస్తుంది అనుకుంటున్నా. కానీ వర్షం వస్తే మళ్ళీ మధ్యాహ్నం నుంచి రిటర్న్ వచ్చేస్తామో, లేకపోతే సక్సెస్ఫుల్గా తాజ్మహల్ చూసి రిటర్న్ వస్తామో ఏం అర్థమైతే లేదు. మా వాడు ఉన్న రూమ్ దగ్గర నుంచి తాజ్మహల్ ఒక 90 కిలోమీటర్లు అయితే ఉంది. 90 కిలోమీటర్లు అంటే మేము 2 గంటల్లో రీచ్ అయిపోతాం. ఇప్పుడు మార్నింగ్ టైం ఏమో 8 అవుతుంది. 10 వరకు మేము రీచ్ అయిపోతాం. మరి ఎటు వస్తున్నావు అన్నా? చూడండి ఫ్రెండ్స్, మీ రైడర్ విజయ్ ఇంతసేపు బండి నడిపి అలసిపోయిండు. అందుకే రెస్ట్ తీసుకుంటున్నాం. కాసేపు ఒక సైడ్కి ఒక 5 minutes ఆపినాం. ఇక్కడ నుంచి ఇంకో 20 kilometers ఉంటుంది. 20 kilometers హైవేనే, తొందరగా వెళ్ళిపోతాం. అలసిపోయినా అని చెప్పి కాసేపు రెస్ట్ తీసుకుంటున్నాం పక్కన. మేమున్న దగ్గర నుంచి తాజ్మహల్ జస్ట్ ఒక 30 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఆగ్రా లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. మేము వెళ్ళే దారిలో ఇగో ఈ బోర్డు అయితే కనిపించింది, ఐ లవ్ ఆగ్రా. ఇక్కడ 4 ఫొటోస్ వీడియోస్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. ఇక వెళ్ళే దారిలో ఇగో ఈ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇది రెడ్ ఫోర్ట్. ఇది ఆగ్రాలో ఉన్న రెడ్ ఫోర్ట్. యాక్చువల్గా మన భారతదేశంలో రెడ్ ఫోర్ట్లు అనేవి 2 ఉన్నాయి. 2 ఎర్రకోటలు ఉన్నాయి. ఒకటేమో ఉత్తరప్రదేశ్లో ఒకటి ఉంది, ఇంకొకటేమో ఢిల్లీలో ఉంది. నేను ఢిల్లీలో ఉన్న రెడ్ ఫోర్ట్ని నేను మీకు ఢిల్లీ వెళ్ళిన తర్వాత చూపిస్తా. ఈ రైట్ సైడ్లో కనిపిస్తున్నదేమో ఆగ్రాలో ఉన్న రెడ్ ఫోర్టు. మనమైతే ఈ రెడ్ ఫోర్ట్ని మనం తర్వాత చూద్దాం. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది అయితే తాజ్మహల్ చూసేసి మళ్ళీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ రెడ్ ఫోర్ట్ని అయితే మీకు చూపిస్తా. మనమైతే మొత్తానికి తాజ్మహల్ దగ్గర ఉన్న పార్కింగ్ ప్లేస్లకు అయితే వచ్చేసినాం. మేము బైక్ పార్కింగ్ చేసి మేమైతే అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఒక 500 meters నడిచిన తర్వాత మాకైతే ఇగో టికెట్ కౌంటర్ అయితే వచ్చింది. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకొని మనమైతే లోపలికి వెళ్తున్నాం. చెకింగ్ అయితే బీభత్సమైన చెకింగ్ ఉంది. లోపల లగేజ్ బ్యాగ్స్ కానీ ఏం అలౌడ్ లేదు. ఓన్లీ మొబైల్ ఫోన్స్ అండ్ మేము మార్నింగ్ స్టార్ట్ అయినప్పుడు అయితే వాతావరణం అయితే అసలు ఏం బాగాలేదు. యాక్చువల్గా నేనేమో వర్షం వస్తుందేమో, మళ్ళీ మిడిల్లో నుంచి రిటర్న్ వెళ్ళిపోదామేమో అనుకున్నా. కానీ మన అదృష్టం బాగుంది. ఇగో ఇక్కడైతే ఎండ కొడుతుంది. మనమైతే ఫైనల్గా తాజ్మహల్ దగ్గరకు అయితే వచ్చేసినాం. ఇంకాసేపట్లో మనమైతే లోపలికి వెళ్ళిపోతాం. తాజ్మహల్ గురించి నాకు తెలిసింది, బుక్కులో చదివింది నేనైతే మీకు చెప్తున్నా. 20 సంవత్సరాల పాటు 20,000 మంది కష్టపడి కట్టిన ఈ తాజ్మహల్ ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకుంటున్నా. కానీ మీ అందరి ముందు ఇప్పుడైతే చూస్తున్నా. ఇంకాసేపట్లో నేనైతే లోపలికి వెళ్ళేసి చూస్తా. నాతో పాటు మీకు కూడా చూపిస్తా. ఎప్పుడెప్పుడు ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉంది నాకైతే, ఎప్పుడెప్పుడు చూద్దామా అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇగో పైన దర్వాజా లెక్క కనిపిస్తుంది కదా, లోపల నుంచి కనిపిస్తుంది చూడండి చిన్నగా. ఎండకైతే సరిగా ఏం కనిపిస్తలేదు, కానీ మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత క్లారిటీగా కనిపిస్తుంది. కొంచెం సేపు ఆగండి, మనమైతే తాజ్మహల్ని చూసేద్దాం. అగో కనిపిస్తుంది చూడండి దూరంగా చిన్నగా. నా లైఫ్లో ఫస్ట్ టైం, చిన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకున్నా. కానీ ఫైనల్గా అయితే మొత్తానికి చూసేసిన. ఎంత బాగుందో చూడండి, ఎండకి మెరుస్తుంది. వాతావరణం అయితే మనకు ఫుల్ సపోర్ట్ చేసింది ఈరోజు అయితే. ఈరోజు ఎంతమంది పబ్లిక్ అయితే వచ్చిరో చూడండి. మనం ఇక్కడ నుంచే కాకుండా ఇంకాసేపట్లో దగ్గరికి వెళ్ళేసి మీ అందరి ముందు నేనైతే తాజ్మహల్ని టచ్ చేసి చూపిస్తా. చూసారు కదా ఫ్రెండ్స్, తాజ్మహల్ అయితే ఎంత బాగుందో, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. మేమైతే అక్కడ కొన్ని ఫొటోస్, వీడియోస్, రీల్స్ చేసి మేమిద్దరం కలిసి ఇంకా పైకి వెళ్తున్నాం. లోపల షాజహాన్ మరియు ముంతాజుల సమాధులు కూడా మీకు చూపిస్తా పైకి వెళ్ళిన తర్వాత. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది తాజ్మహల్ని అయితే. మనకు మళ్ళీ ఇక్కడ ఒక టికెట్ కౌంటర్ అయితే ఉంది. ఈ టికెట్ కౌంటర్ ఏంటంటే, మన షాజహాన్ ముంతాజుల సమాధులు చూడడానికి స్టార్టింగ్లో తీసుకున్న టికెట్ ఏంటంటే, అది ఓన్లీ తాజ్మహల్ వరకు మాత్రమే చూడడానికి. మనం తాజ్మహల్ పైకి వెళ్ళాలి అంటే ఇగో ఇలాంటి వాళ్ళు ఇస్తారు షూ లాంటివి, ఇవైతే వేసుకోవాలి. ఎందుకంటే పైన వైట్ మార్బుల్ కదా, మరకలు పడకుండా. మనమైతే మొత్తానికి ఇగో దగ్గరికి అయితే వచ్చేసినాం. జీవితంలో ఫస్ట్ టైం ఇగో మీ అందరి ముందు తాజ్మహల్ని అయితే టచ్ చేస్తున్నా. ఎలా ఉంది విజయ్? ఎలా ఉంది? చల్లగా లేదా?
మీ అందరి ముందు నేనైతే ఫైనల్గా తాజ్మహల్ అయితే టచ్ చేసి పైకి అయితే వెళ్తున్నాం. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. షాజహాన్ మరియు ముంతాజ్ల సమాధులు కూడా మీకు చూపిస్తాయి. ఇగో లోపలికి వెళ్తున్నాం, సైలెంట్గా చూసేయండి. ఇగో ఇదేమో ఫ్రంట్ సైడ్, ఇంకొక లెఫ్ట్ సైడ్ ఏమో యమునా నది కనిపిస్తుంది. మనం షాజహాన్ ముంతాజ్ల సమాధులు చూసి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు యమునా నది అయితే కనిపిస్తుంది. ఆ యమునా నది కూడా మీకు చూపిస్తా. మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం, మీకైతే సమాధులు అయితే మీకు చూపిస్తా. మేము లోపలికి వెళ్తున్నాం మేము. ఇగో ఇక్కడ మనం చూసుకోవచ్చు సమాధులు. ఇక్కడ పెద్ద సమాధి ఏమో షాజహాన్ సమాధి, చిన్నదేమో ముంతాజ్ సమాధి. ప్రేమకి గుర్తుగా ఉన్న తాజ్ మహల్ అయితే ఇదే. ఫైనల్గా నేనైతే చూసేసిన. ఇగో ఇదే ఎగ్జిట్. ఈ ఎగ్జిట్ నుంచి మనం బయటికి వెళ్ళిన తర్వాత మీకైతే యమునా నది కనిపిస్తుంది. యమునా నది చూపిస్తా. ఇగో యమునా నది ఇక్కడ చూసుకోవచ్చు. వాటర్ ఫ్లోయింగ్ అయితే తక్కువ ఉంది. వర్షాకాలంలో అయితే వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది, మంచిగా కనిపిస్తుందేమో. మీకు ఒక్కసారి తాజ్మహల్లో ఉన్న డిజైన్లను మీకు చూపిస్తున్నా చూడండి. నేను అసలు చూసి అవైతే ఒక్కసారిగా షాక్ అయినా. మీకు దగ్గర నుంచి చూపిస్తా. అసలు ఆ కాలంలో అసలు ఏ టెక్నాలజీ లేని కాలంలో ఇంతటి మంచి మంచి డిజైన్లు అసలు ఎట్లా చేసిరో ఏమో, నాకైతే అసలు ఇప్పటికి ఏం అర్థమైతలేదు. ఒక్కసారిగా ఈ డిజైన్లు చూడండి. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో అసలు ఇంత మంచి డిజైన్లు ఎట్లా చేసిరో ఏమో ఇప్పటి వరకు ఎవ్వరికేం అర్థమే కాదు. నేనైతే ఆ తాజ్మహల్ మీద ఉన్న డిజైన్లను చూసి నేనైతే ఇప్పటి వరకు అసలు షాక్ల నుంచి బయటకు అయితే రాలేకపోతున్నా. ఏ టెక్నాలజీ లేని ఆ కాలంలో ఇంత మంచి మంచి డిజైన్లు అసలు ఎట్లా చేసిరో ఏమో. చూడండి ఫ్రెండ్స్, మీ విజయ్ అందరితో వీడియో కాల్ మాట్లాడుతుండు. వాళ్ళ రిలేషన్ వాళ్ళందరికీ ఫోన్లో తాజ్మహల్ చూపిస్తుండు. ఇక్కడ నుంచి అది మొత్తం చూపిస్తుండు. ఆ డిజైన్ మాత్రం మస్తుందంట. ఇందాక నుంచి అదే చెప్తుండు నాకు. హలో విజయ్, అయిపోయిందా ఫోన్? పోదాం. ఫైనల్గా నేనైతే మొత్తానికి తాజ్మహల్ అయితే చూసేసిన. చాలా అంటే చాలా హ్యాపీ. చిన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు చూద్దాం అనుకుంటున్నా. బుక్కులలో చదవడం తప్ప తాజ్మహల్ అని ఫైనల్గా అయితే చూసేసిన. ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఎంత హ్యాపీగా ఉన్నా అంటే అంత హ్యాపీగా ఉన్నా. తాజ్మహల్ చూసేసి మేమైతే రిటర్న్ వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మీకు సైడ్ నుంచి ఇంకా దూరం నుంచి కూడా మీకు తాజ్మహల్ అయితే మొత్తం చూపిస్తా. తాజ్మహల్ ఎంత బాగుంటుందో సైడ్ నుంచి కూడా. నాకైతే అసలు ఒక్కొక్క డిజైన్ని చూస్తుంటే దాన్ని చూసే కొద్దీ నాకైతే ఇంకా చూడాలి అనిపిస్తుంది. కానీ అసలు ఎట్లా చేసిరో ఏమో నాకైతే ఇప్పటివరకు ఏం అర్థమైతే లేదు. ఇగో సైడ్ నుంచి చూడండి తాజ్మహల్ వ్యూ ఇట్లుంటుంది. మనం తిరిగి బాగా అలసిపోయినాం. ఇక్కడైతే కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. యమునా నదిని చూసుకుంటూ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయితే అవుతున్నాం మనం. ఇగో సైడ్ నుంచి తాజ్మహల్ చూడండి. యాక్చువల్గా ఈరోజు మేము వర్షం వేస్తుందేమో అనుకున్నాం, కానీ వర్షం అయితే అసలు ఏం రాలేదు. ఫుల్ హ్యాపీ. మనమైతే మీకు ఎగ్జిట్ నుంచి కూడా మీకు తాజ్మహల్ని అయితే చూపిస్తా. ఇగో ఇక్కడ ఎగ్జిట్ నుంచి తాజ్మహల్ ఇట్లయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం ఇంకా బయటికి అయితే వెళ్ళిపోదాం. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పుడు కూడా మీకు దూరం నుంచి తాజ్మహల్ చూపిస్తున్నా చూడండి. అసలు ఎంత బాగుందంటే చూసే కొద్దీ నాకైతే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. అంత బాగుంది తాజ్మహల్ని. ఈరోజు నేనైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీ. ఇక ఒక చిన్న లైబ్రరీ లాంటిది ఉంది. తాజ్మహల్కి సంబంధించిన అన్ని పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ. మీ రైడర్ విజయ్ మొత్తం తాజ్మహల్ యాత్ర కంప్లీట్ చేసి ఇప్పుడు బయటికి వస్తున్నాడు. ఈరోజు అయితే తాజ్మహల్ చూడడానికి మస్తు మంది వచ్చారు. ఒక్క రోజులో తాజ్మహల్ని విజిట్ చేయడానికి 20,000 నుంచి 40,000 మంది అయితే వస్తారు ప్రపంచవ్యాప్తంగా. ప్రపంచంలో ఉన్న 7 వింతల్లో ఒక వింతైన తాజ్మహల్ని నేనైతే సక్సెస్ఫుల్గా చూసేసిన. ఇక్కడ నుంచి మనమైతే ఎగ్జిట్ అయిపోయి ఆగ్రాలో ఉన్న రెడ్ ఫోర్ట్ని అయితే చూడడానికి వెళ్ళిపోదాం. తాజ్మహల్ని చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఖాళీగా ఎందుకు వెళ్ళడం అని ఒక చిన్న గుర్తుగా చిన్న తాజ్మహల్ని అయితే తీసుకొని వెళ్ళిపోతున్నా నేను. ఓకే గైస్, వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.